హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సౌజన్య ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్ చీజ్ ఆమ్లెట్. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ముందుగా 4 కోడిగుడ్లు తీసుకుని ఒక గిన్నెలోకి ఎగ్ వైట్ను తీసుకోవాలి. మరొక గిన్నెలోకి ఎల్లో కలర్ది వేసుకోవాలి. ఇలా 3 గుడ్లు తీసుకున్న తర్వాత ఈ ఎగ్ వైట్ను బీటర్ తోటి లేదా విస్కర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ వైట్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ ఎల్లో కలర్ మిశ్రమాన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి. లైట్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత వైట్ కలర్ దానిలోకి ఎల్లో కలర్ది వేసుకోవాలి. తర్వాత ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని గీ లేదా బటర్ వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా టమోటాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని తర్వాత స్పైసీ కోసం పెప్పర్ పౌడర్ లేదా కొద్దిగా కారం వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో. తర్వాత పైన కొద్దిగా చీజ్ను వేసుకోవాలి. ఒక పక్కంతా చీజ్ను వేసుకున్న తర్వాత హోల్డ్ చేసుకోవాలి. ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. చీజ్ కరిగేంత వరకు మగ్గించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, యమ్మీ ఎగ్ చీజ్ ఆమ్లెట్ రెడీ. వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. లేదా పిల్లలకి స్నాక్స్ టైప్లో పెట్టినా చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.